దేవునికి స్తోత్రం. ఈరోజు జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాద వాగ్దానం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచనం. సామెతల గ్రంథం 10:6. ప్రియా జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో కూడా ఉండి సంపూర్ణమైన ఆశీర్వాదాల పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దయచేసి మీకు జయమని గురించి విజయం దయచేయునుగాక. దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా ఆశీర్వదించబడగలుగుచున్నాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మౌవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగురుదురని దేవుని వాక్యం కీర్తన 92:12 తెలియపరుస్తుంది. నీతిమంతుడు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గమందు యథార్థంగా నడుచువాడే నీతిమంతుడు. ఎల్లప్పుడూ నీతిని కోరుకొని నీతిని అనుసరించి నడుచువాడే నీతిమంతుడు. మనస్సాక్షికి విరోధముగా ఏమీ చేయక ఇతరులకు మేలు చేయువాడే నీతిమంతుడు. దేవదేవుని బిడ్డలారా, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతానం భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదంటున్నాడు కీర్తనాకారుడు. నీతిమంతుడు ఎవరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడే నీతిమంతుడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వంలో నొందునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మనలోంచి కోరేది నీతే. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనల్ని ఎతకమని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథమందు మొట్టమొదటిగా నీతిమంతుడని హేబేలు సాక్ష్యం పొందాను. నేడును ఆ నీతిమంతునే సాక్ష్యం నిలిచి ఉన్నది. అతడు చనిపోయినను ఇంకనూ మాట్లాడుచున్నాడు. రెండవదిగా నీతిమంతుడని పేరు పొందిన నోవహు, అతడు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నావు దేవునితో కూడా నడిచినవాడు. నావు నీతిమంతుడై ఉండెను గనుక అతని కుటుంబం అంతయు జలప్రలయంలో కాపాడబడెను. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడని ఆజ్ఞాపించిన అద్వితీయ సత్యస్వరూపుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవదేవుని బిడ్డలారా, ఇంతటి గొప్ప దేవుని మన దేవుడై ఉండటం మనకు అదృష్టమే, మన భాగ్యమే. సొదొమ గొమొర్రా నాశనం చేయబడిన సమయమున అక్కడ 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణంను రక్షింపబడవలనని అబ్రాహాము ఎంతగానో గోజాడాడు. అయితే అక్కడ సరిపడు నీతిమంతులు లేనందున ఆ పట్టణము నాశనం చేయబడేది. మనలను నీతిమంతులుగా తీర్చేవాడు యేసుక్రీస్తు. మన అతిక్రమణలన్నిటిని కడిగి మురికి గుడ్డలుగా సునీతిని తొలగించి తన రక్తంతో శుద్ధీకరించుచున్నాడు మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. నన్ను నీతిమంతులుగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు అని ప్రవర్త చెప్పుచున్నాడు. మనం ఎలాగూ నీతిమంతులమగుచున్నాము? విశ్వాసం ద్వారా నీతిమంతులమును, క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులమును, క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. దేవదేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఎటువంటి వాడు? నీతిమంతునికి కళ్ళ మాటలు అసహ్యం, నీతిమంతులు తలంపులు న్యాయుక్తములు. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. నీతిమంతుల గుణాతిశ్రయములను గూర్చి బైబిల్ తెలియచే విషయములను బట్టి ప్రియులారా, మీరు నీతిమంతులుగా పరిశుద్ధ దేవుడి బిడ్డలుగా జీవిస్తూ ప్రభు నామానికి మహిమార్థంగా మీరు కొనసాగుతున్నప్పుడు ప్రభు తన కృప ద్వారా మనకి జయము విజయం అనుగ్రహించి సంపూర్ణ ఆశీర్వాదాలు గల గొప్ప దేవుడు. ఆయన కృప నేడు మీతో నిలిచి ఉన్నగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ జీవాధిపతివైన దేవా, సకల ఆశీర్వాదములకు కారకుడమైన రక్షక, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దేవా, నైనా నీతిమంతులుగా మమ్మల్ని బలపరచండి. నాయనా, నీ ప్రసన్నత, నీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు దయచే రక్షక.
నువ్వు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీతిమంతునిగా నుండుమని నువ్వు మాట సెలవిచ్చావు. నీతిమంతుల తల మీదకి సంపూర్ణమైన ఆశీర్వాదములు ఇస్తానన్నావు. అట్టి గొప్ప ఆశీర్వాదం మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి ఇప్పుడే బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి సర్వోన్నతమైన గొప్ప మీ క్రియ, మీ కార్యం, మీ మేలు, వెలుగు, జీవము మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.